హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బట్టల గురించి మాట్లాడుకుందామండి. అసలు బట్టల గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఏదో ఒక టాపిక్ వస్తూనే ఉంటుంది. మనం కొనడం అలాగే కొంటాము. బట్టల గురించి విషయాలు కూడా అలాగే ఉంటాయి. మనం వేసుకునేవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా! అయితే వేసుకోవడం గురించి, కొనడం గురించి కాదండి ఈరోజు టాపిక్ అయితే. మనం పెట్టడం గురించి. ఎవరికైనా మనం బట్టలు పెడతాం కదా ఇంటికొస్తే. ఇప్పుడు అసలే శ్రావణ మాసం అండి. ముత్తైదులు ఎవరైనా ఇంటికొస్తే మనం పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, పళ్ళు పెడతాం. లేదు కొత్త చీరలున్నాయనుకోండి, అవి కూడా పెడతాం. మన మనసుకు నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా చీరలే పెడతామండి. ఉంటే మన దగ్గరుంటే. లేదనుకోండి జాకెట్ ముక్కైనా పెట్టకుండా శ్రావణ మాసంలో ఇంటికొచ్చిన ముత్తైదువుని ఖాళీగా అయితే పంపించం. అలాగే శ్రావణ శుక్రవారం. శ్రావణ శుక్రవారం అయితే అస్సలు పంపించమండి. ఎందుకో తెలుసా అండి? మన ఇంటికి అమ్మవారొచ్చినట్లుగా భావిస్తాం. అసలు శ్రావణ మాసం వస్తేనే అమ్మవారొచ్చినట్టు ఫీలయిపోతాము. ఇక శుక్రవారం నాడు ఎవరైనా ఒక ముత్తైదువ మన ఇంటికొస్తే, నిజంగా అమ్మవారొచ్చారా, లక్ష్మీదేవి వచ్చింది, ఆ లలితాదేవి వచ్చిందని ఎంతో ఆప్యాయంగా వాళ్ళకి బట్టలు పెడతాం. అయితే మనం అలా బట్టలు పెట్టినప్పుడు చాలామందండి ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, మనం ఒక చీరో జాకెట్టు కలిపి అన్నీ కలిపి పెడతాం గదా! చీర అసలు మామూలుగా అండి ముత్తైదువులకి ఎలా పెడతాం మనం? చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు, గాజులు. ముత్తైదువులకి పెట్టేవి ఇవే కదా! ఇవన్నీ కలిపి పెడతాం. పెట్టగానే అండి కొంతమంది ఏమంటున్నారో తెలుసా? "ఏవండీ ఏంటండి చీర పెట్టారు, జాకెట్ ముక్క ఇవ్వండి చాలు. చీరొద్దండి, జాకెట్ ముక్క ఇవ్వండి చాలు." చాలు. అలాగే చుట్టాల్లో కూడా అండి చాలామంది దగ్గర వ్యక్తులకి పెట్టినా గూడా, "అబ్బా! జాకెట్ ముక్క చాలు వద్దు చీర తీసేయి, చీర తీసేయి" అనడం. ఇలా అంటే అండి పెట్టేవాళ్ళకి ఎంత బాధనిపిస్తుందో తెలుసా? ఎందుకంటే మనం అమ్మవారిగా భావించి పెట్టేటప్పుడు, "ఇలా తీసేయి జాకెట్ ముక్క చాలులే, చీరొద్దు, చీరొద్దు" అంటే మనమేమి అతిశయంగా పెట్టం గదండీ! ఉన్నంతలో పెడతాం. బాగా కాస్ట్‌లీవి పెట్టం. మనకున్నంతలో పెడతాం. అదే బీరువాలో కొత్త చీర ఉందనుకోండి, ఎవరైనా వస్తే గబాల్న పెట్టాలనిపిస్తుంది. అవునా? కాదా? చెప్పండి. నాకైతే అనిపిస్తుందండి. మీకేమనిపిస్తుందో తప్పకుండా చెప్పండి. ఎందుకంటే కొత్త చీర గనక బీరువాలో ఉండి, ఆ టైంకి ఎవరైనా మన ఇంటికొస్తే, నాకు ఖచ్చితంగా పెట్టాలనిపిస్తుంది. అందులో ఇలా ప్రత్యేక పర్వదినాలు టైంలో వస్తే చాలా అలా అనిపిస్తుందనమాట. ఆ ఉద్దేశంతోనే పెడతాను గానండి, వాళ్ళు మళ్ళీ మనకి తిరిగి ఇవ్వాలి అనే ఉద్దేశం గూడా ఉండదు. ఎందుకంటే చాలామంది ఇలా జాకెట్ ముక్క చాలు, జాకెట్ ముక్క చాలు అన్నప్పుడు నాకనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళొచ్చినప్పుడు ఇలా అంటే జాకెట్ ముక్క కాకుండా చీర పెడితే మళ్ళీ తిరిగి పెట్టాలని ఆశించి పెడుతున్నారేమో! అందుకని మనకొద్దులే జాకెట్ ముక్క చాలు అని అంటున్నారేమో అని అనిపిస్తోందండి నాకు. ఎందుకంటే మనం వచ్చినప్పుడండి ఎప్పుడూ ఆశించి పెట్టకూడదు. ఏదైనా సరే. మనం ఒకళ్ళకి పెట్టాము, లేదు ఇచ్చాము అనంటే ఆశించి పెడతామా చెప్పండి? ఇంటికొచ్చిన వాళ్ళకి ఎంత ఆనందంగా భోజనం పెడతాం. వాళ్ళ ఇంటికెళ్తే మనకి పెట్టాలని పెట్టం గదా! ఎవరింటికైనా ఎళ్ళినప్పుడు వాళ్ళకేదుంటే అదే పెడతారు. అంతేగాని దాని గురించి విమర్శలు ఇది పెట్టారు, అది పెట్టారు అని అనం. అలాగే చీరలు పెట్టినా గూడా అండి నేనైతే అండి రూ. 100 చీర పెట్టినా వాళ్ళు పెట్టారు అంటే నేను ఖచ్చితంగా కట్టుకుంటానండి. ఎవ్వరికీ ఇవ్వను. ఒకసారి, 2 సార్లైనా కట్టయితే ఇస్తాను ఎవరికైనా. ఒకవేళ మరీ మనం కట్టుకోవడానికి క్లాత్ అది అండి కొంచెం. అంటే రూ. 100 రూ. 1000 అన్నది కాదు నేను ఆలోచించేది. క్లాత్ కొంచెం అవైలబుల్‌గా అంటే కొంచెం శరీరానికి కొంచెం ఇబ్బంది కలిగించేటట్టుంటే ఈ మధ్య కట్టలేకపోతున్నానండి. ఇదివరకు బరువు చీరలు చాలా కట్టేదాన్ని. పెద్ద పెద్ద అంచులున్నవే ఎంచుకునేదాన్ననమాట. ఆ అంచులుండి బోర్డర్ ఉంటే ఏదైనా ఫంక్షన్‌కెళ్తే ఆహా! మనదే బావుంది అనుకునేలాగా. అందరు ఆడవాళ్ళలాగా నాకు కూడా అనిపిచ్చేదండి. అందుకని అలాగా కట్టుకునేదాన్ననమాట ఇదివరకు బరువు చీరలు. ఇప్పుడైతే అలా కట్టుకోలేకపోతున్నాను. మన శరీరానికి కంఫర్ట్‌గా ఉండేవైతే ఎవరైనా పెడితే నేను ఖచ్చితంగా కడతానండి. అస్సలు వదిలిపెట్టను. అది ఎలా ఉన్నా సరే. అలా అందుకేనండి సరదాగా పెట్టుకుంటాం గానీ, ఏదో వాళ్ళు మనకి తిరిగివ్వాలనైతే పెట్టం గదా! అది అవునా కాదా చెప్పండి. నాకలాగా తీసేయి చీర తీసేయి, జాకెట్ ముక్క చాలు, జాకెట్ ముక్క చాలంటే నాకలా అనిపిస్తోందండి. మీరేమంటారు? మీకేమనిపిస్తుంది చెప్పండి? ఏ ఏదైనా సరే అండి. మనం ఒకళ్ళకి పెట్టేటప్పుడు ఆశించయితే పెట్టకూడదు. ఎవ్వరు ఆశించి పెట్టరండి నాకు తెలిసి. ఇప్పుడు ఏదో వంతులాగా నువ్వు నాకు పెడితే నేను నీకు పెట్టాలి అనే ఆలోచనతో అయితే పెట్టరు. ఏదో సంతోషంగా పెడతారండి. మన ఇంటికొచ్చిన ముత్తైదువుకి అలా ఒక వాయినం అనుకోండి అది. అలా ముత్తైదు వాయినం ఇస్తే మనకి మంచిది, సకల సౌభాగ్యాలు కలుగుతాయని అంటూ ఉంటారు కదండీ! ఆ ఉద్దేశంతో పెడుతున్నారని ఎందుకనుకోరు? అలానండి పెట్టేటప్పుడు ఎక్కువ ఖరీదు చీరలే పెట్టాలి. రూ. 1000 లేనిదే నేను పెట్టను. 2000 లేకపోతే నేను పెట్టను అనేవాళ్ళు కూడా ఉన్నారండి చాలామంది. ఏ ఎందుకని? అంత ఖరీదు పెడితేనే వాళ్ళు కట్టుకుంటారా? అంత ఖరీదు పెడితేనే మనకి పెట్టినట్టు అవుతుందా? అలా ఏం ఉండదే. నేను కూడా అలా ఆలోచించనండి. రూ. 100 చీరైనా, రూ. 150 అసలు నేనే 500 మించి కొనుక్కోనండి. ఎవరికైనా అత్యవసరంగా ఏదైనా ఫంక్షన్ రీత్యా పెట్టవలసొస్తే.
ఫంక్షన్ రీత్యా పెట్టామనుకోండి అప్పుడు మాత్రం కాస్త మంచిది చూసి కొంచెం ఖరీదైంది ఒక 600, 700 అది కూడా 1000 దాటనివ్వనండి. అంతలో చూసి పెడతాను. ఫంక్షన్ వేర్‌గా ఎవరికైనా పెట్టాల్సొస్తే పీటల మీద కూర్చునో అలా అయితే. అంతేగాని విడిగా పెట్టే వాటిలో నేను అంత ఖరీదులేని నేను ఆలోచించనండి. అలాగే ఖరీదు ఎప్పుడు కూడా అండి మనకి పెట్టే బట్టలో మనం ఖరీదు ఎప్పుడు చూడకూడదు. నాకు తెలిసిన ఒక ఆవిడున్నారండి. ఆవిడ మనం పెట్టే చీర ఆప్యాయంగా కట్టుకుంటారు. ఆవిడ చాలా ఉన్నావిడే. అయినా గూడా ఈ రూ. 100 చీర పెట్టినా సరే, ఆవిడది కట్టుకుంటారు ఖచ్చితంగా. జాకెట్ కుట్టించుకుని, కట్టుకుని నాకు చూపిస్తారు. అట్లా అనమాట. వెంటనే కుట్టేసుకుని, మా కుటుంబంలోనే ఉన్నారండి. అలా అనమాట. అది ఆప్యాయతండి. పెట్టారు అంటే మనం కట్టుకున్న ఇప్పుడు ఆ కట్టుకున్న చీర చూస్తే పెట్టిన వాళ్ళం మనం ఎంత సంతోషిస్తామండి. చాలా మందండి ఏం చేస్తారంటే ఇది కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరే నాకు చీర పెట్టారనుకోండి, ఆ చీర కట్టుకొని మీ ఇంటి ఫంక్షన్‌కి రాను నేను. ఎందుకు అంటే, అదిగో నేను పెట్టిందే కట్టుకొనొచ్చింది అని అనుకుంటారని కొంతమంది రారండి. ఈ మాటలు కూడా నేను విన్నాను. అలా ఎందుకనుకుంటారండి? మనం పెట్టిన చీర కట్టుకొనొస్తే, అదిగో మనం పెట్టింది ఎంతో విలువగా కట్టుకొనొచ్చారని సంతోషిస్తాం. నేనైతే అలాగే సంతోషిస్తానండి. అంతేగాని అదిగో మనం పెట్టిందే కట్టుకొచ్చింది, వాళ్ళకి లేక మనం పెట్టిన చీరే కట్టుకుంది, ఆవిడ దగ్గర చీరలు లేవని మాత్రం నేను అనుకోను. ఏమంటారు? అంతే గదా! ఇప్పుడు పెట్టిన చీరల గురించి ఇంతింత టాపిక్‌లు జరుగుతున్నాయండి. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎవరైనా ఇంటికొస్తే బాగా ఘనంగానే పెట్టాలి. లేకపోతే చీప్‌గా అయితే పెట్టకూడదని కూడా ఆలోచిస్తారు. ఎందుకు పెట్టకూడదండి? ఇదివరకు సరదాగా అండి మా ఇంట్లో మా ఆడపడుచులు, మేము మా సొంతంగా ఇంట్లో కుటుంబ సభ్యులు, తోటికోడళ్ళు సిల్క్ చీరలు పెట్టుకునేవాళ్ళమండి. మా అత్తగారు మా మా ఇంటికి మా పెద్దోడండి మా తేజ పుట్టినప్పుడు అసలు వాడే అనమాట. చాన్నాళ్ళ తర్వాత చంటి పిల్లాడు వాడే. అయ్యేసరికి ఆ మనవడి మీద గారాబంతోనూ, ఈ ఆ ఆనందం మనవడు పుట్టాడనే ఆనందంతోనో మా అత్తగారు మా ఇంట్లో అందరికి సిల్క్ చీరలు కొనిపెట్టారండి. ఎన్నాళ్ళు కట్టుకున్నామో ఆ చీరలు. ఎంత సంతోషంగా కట్టుకున్నామంటే అత్తయ్య గారు కొనిపెట్టారని. సిల్కు అండి. ఇప్పటికి కూడా నాకు సిల్క్ చీరలంటే ఇష్టమే. ఇంత వయసొచ్చినా సిల్క్ చీరలు కొనుక్కోవడానికి, కట్టుకోవడానికి ఇష్టపడతా. మా అత్తగారు అనేవారండి. ఏమనంటే కాస్త అంచు చీరలు అలాంటివి కొనుక్కుని కొంత వయసొచ్చిన తర్వాత అంచు చీరలు కొనుక్కుని, అవి కొన్నాళ్ళు దాపుడు చీరలనేవారండి పూర్వం. దాపుడుగా అంటే ఫంక్షన్‌కి ఆటికి కట్టుకుని ఎళ్లి, ఓ 4, 5 సార్లు కట్టిన తర్వాత అప్పుడు వాటిని రోజువారీకి కట్టుకోవచ్చు. అలా చెయ్యాలమ్మాయి ఖరీదైనవి కొనుక్కోవాలనేవారు. కానీ ఇప్పటికి నాకు ఆ రూ. 200, రూ. 150 చీరల మీదకే పోతుందండి మనసు. సిల్క్ చీరలు కట్టడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే వాటిని మనం మెయింటైన్ చేయక్కర్లేదు. ఇస్త్రీ అక్కర్లేదు. తేలిగ్గా ఉంటాయి. శరీరానికి బావుంటాయి. కాకపోతే ఈ మధ్య కొంచెం సిల్క్ కట్టలేకపోతున్నానండి. లైనింగ్ బ్లౌజులు, సిల్కులు కట్టలేకపోతున్నాను. ఈ శారీలో కూడా బ్లౌజ్ ఉందండి. కానీ కుట్టించలే నేను. ఇలా ప్లెయినే వేస్తాననమాట. ఎక్కువ ప్లెయిన్. అంటే మ్యాచ్ అయితే. లేదు డిజైన్ బ్లౌజులు గూడా మ్యాచ్ చేసేసుకొని వేసేసుకుంటానండి. నాకిదే ఉండాలి, అదే ఉండాలని ఉండదు. ఒక్కోసారి మ్యాచింగ్ లేపోయినా గూడా ఫాల్ కుట్టి చీర కట్టేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ మధ్య శ్రీశైలం వెళ్ళానండి. అంటే సరదాగా చెప్తున్నాను. అసలు టాపిక్ కాదిది. శ్రీశైలం వెళ్ళినప్పుడండి ఒకటి బ్లౌజ్ కుట్టేసుకున్నా శారీ మీద. చీరకు ఫాల్ కుట్టలేదండి, అంచులు కుట్టలేదు. అయితే ఆ చీరకు పోగులు ఊడిపోయే గుణం ఉంది. సరే ఏం చేశాను, గుడికెళ్తున్నాం కొత్త చీర కట్టుకోవాలి. ఫాల్ కుట్టలేదన్న విషయం మర్చిపోయాను. అందుకని ఆ చీరే కట్టుకొని గుడికెళ్ళిపోయాను. అన్నీ తిరిగేసొచ్చానండి. తిరిగొచ్చేసరికండి ఈ చీరకు అంచు కుట్టకపోతే ఇంత మేర పోగులన్నీ ఊడిపోయినియండి ఇంత మేర. ఊరు నుంచి వచ్చిన తర్వాత దానికి అంచులు కట్ చేసి కుట్టి ఫాల్ కుట్టి ఇప్పుడు రెడీ చేశానులెండి ఆ చీర. అలా ఉంటుందనమాట. ఓహ్! మ్యాచింగ్‌లే ఉండాలి. అదే ఉండాలి. వాళ్ళు పెట్టింది కట్టకూడదు. మనం కట్టుకునేలాగే వాళ్ళు పెట్టాలి. ఇలాంటివన్నీ నేను ఆలోచించనండి. ఎలాంటి చీర పెట్టినా ఏవండీ నూలుగుడ్డ నూరేళ్లు ఉంటుందా చెప్పండి? ఉండదు. కానీ మనం కట్టుకున్నామనే ఆప్యాయత అసలు కట్టుకుని వాళ్ళకి కనిపిస్తే, ఆ పెట్టిన వాళ్ళు ఎంతో సంతోషిస్తారండి. అదైతే మాత్రం వాస్తవం. మనం పెట్టిందే కట్టుకున్నారని ఆళ్ళు మాట్లాడారనుకోండి అది వేరే క్యారెక్టర్‌లు. వాళ్ళ గురించి అసలు మనం మాట్లాడుకోక్కర్లేదు. కానీ కట్టుకున్నారు మనం పెట్టిందని సంతోషించే వాళ్ళకి, వాళ్ళ దగ్గర మనం ఆ ఆప్యాయత పొందుతామండి. పెట్టిన వాళ్ళకి మనం తిరిగి ఇచ్చినట్టనమాట ఆ ఆప్యాయతని. ఆ కట్టుకుని కనిపిస్తే. అంతేగాని లేక ఎవ్వరు ఎవరింటికి రారండి. మన ఇంట్లో తింటే మనం మజ్జిగన్నమో, గంజన్నం తిన్నా కూడా కడుపు నిండా తింటాం. పంచభక్ష పరమాన్నాల కోసం ఒకళ్ళింటికి వెళ్ళం. అలాగే ఒకళ్ళు పెడతారనైతే ఎవ్వరింటికి వెళ్ళమండి. వాళ్ళ పెట్టుబోతల కోసం ఆశించి వెళ్ళము. అలా అని వాళ్ళు పెట్టింది ఆప్యాయంగా వాళ్ళు పెడితే తప్పకుండా తీసుకోండి. అది నా ఉద్దేశం అండి. ఎందుకంటే పెట్టేవాళ్ళు ఎప్పుడూ కూడా మన నుంచి ఆశించి పెడతారని మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే మనుషులు రకరకాలుగా ఉంటారు. ఆశించి పెట్టేవాళ్ళుంటే వాళ్ళ జోలికి మనం వెళ్ళం. ఓసారి చూస్తాం, రెండోసారికి ఆళ్ళ ఇంటికి కూడా వెళ్ళం. కానీ శ్రావణ మాసం అని,
ముత్తైదువులని మన ఇంటికొచ్చారని ఆప్యాయంగా అమ్మవారిగా భావించి పెడితే మాత్రం అలాంటి వాళ్ళని ఎప్పుడూ కూడా మీరు నాకు జాకెట్ ముక్క పెట్టు, చీర వద్దు అంటే తిరిగి పెట్టాలనే ఉద్దేశం. అలాంటివి ఏం పెట్టుకోవద్దండి. మనకు కలిగిన రోజున నిజంగా పెట్టాలి అని మీకు ఉద్దేశం ఉంటే హ్మ్, మనకు కలిగిందండి ఒక రోజున మనకు పెట్టిన వాళ్ళకి తిరిగి పెట్టాలనిపించింది. పెట్టండి తప్పులేదు. మీకున్నంతలో పెట్టండి. ఆవిడ రూ. 1000 చీర పెడితే మీరు 500లోనే పెట్టండి. అందులో ఆప్యాయత కనిపించాలండి. కనిపించాలి గానండి, ఖరీదులు కనిపించకూడదు. అలాగే మనకి పెట్టిన వాళ్ళని మనం కించపరచకూడదు. ఆ ఉద్దేశంతోటే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇలా మీకెవరికైనా అనిపిచ్చిందా? ఏవండీ మర్చిపోయానండి, నా వీడియోస్‌కి వ్యూసే ఉండట్లేదు. అంటే వీడియోస్ పెట్టడంలో నా పొరపాటు కూడా ఉందండి. ఎందుకంటే దాదాపుగా ఏప్రిల్ నెల నుంచి ఓహ్, ఫస్ట్ నుంచి అనుకోండి ఒక 4, 5 నెలల నుంచి నేను వీడియోలు సరిగ్గా పెట్టడమే లేదు. కాబట్టి నేను పెట్టలేదనుకుని చాలామంది చూడట్లేదేమో. నోటీస్ వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఒకసారి చూడండి. తర్వాత ఎవరికైనా నోటీసులు రాకపోతే అంటే ఈ వీడియో మీది కంట పడితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి మళ్ళా సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు నోటీసులు తప్పకుండా వస్తాయి. అప్పుడు మీకు వీడియో నచ్చిందనుకోండి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.